ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ, ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, పూర్వకాలంలో మనం దేవాలయాలు చూసినప్పుడు చాలా పెద్దగా అందులో ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ కూడా పంచలోహాలతోటి చేస్తూ వచ్చేవారమ్మా. అయితే ఈ మధ్యకాలంలో కూడా పంచలోహాలు అన్నది మనకు ఉత్సవ విగ్రహాలుగా, అభిషేకాలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా అక్కడ మాత్రమే ఉన్నాయి. విగ్రహాలు మాత్రం మనకి రాతి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో అలాంటి పంచలోహాలు విగ్రహాలు ఉండడం వల్ల మానవులకి ఏమన్నా అది హెల్ప్ అయ్యేదంటారా? ఆరోగ్యకరంగా ఏమన్నా? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. కానీ ఒక గుడి ఉందంటే నీళ్లు ఉంటాయిగా. ఉంటాయి. నీళ్లు లేకుండా గుడి ఉండదు కదా. నీటికి ఒక వైబ్రేషన్ ఉంది. నీరు మనం ఏమనుకుంటే జరుగుతుంది. ఒక గ్లాసులో నీళ్ళని తీసుకొని ఐ లవ్ యూ అని నీవు దాన్ని ఐస్గా పెట్టినప్పుడు ఆ ఐస్గా తయారైన నీళ్ళని నువ్వు చూస్తే అది అందమైన పుష్పంలాగా మంచి కనిపించిందని రీసెర్చ్ చేశారు రీసెంట్గా. ఐ హేట్ యూ ఇందులో మలినాలు ఉన్నాయి ఆ నీటినని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ అయిన తర్వాత చూస్తే దాన్ని అంది ఫంగస్ ఫార్మేషన్ లా తయారైపోయినాయి. అంటే వాటర్కి మనం ఏమంటే అది ఉంటుంది. వాటర్ లేకుండా గుడి లేదు ఏమ్మా. ఇప్పుడు పుష్కరాలు కూడా సేమ్ అదే. నీటికి వైబ్రేషన్ ఉంది. ఒక నదికే వస్తే పవర్ ఉంటుంది. రెండు గంగా, యమున, ఇప్పుడు సరస్వతి కూడా. 3 అంటే మహాకుంభమేళ, కుంభం అంటే చెంబు. మూడు నదులకి పవర్ వచ్చిందని అర్థం. గుడి అన్నప్పుడు ఏమవుతుంది, మసీదులు కూడా ఉండవు తెలుసా మీకు. మసీదు కూడా నీళ్ల చుట్టూ ఉండే ప్లేసులనే ఉంటుంది. పంచలోహాల యొక్క ప్రాధాన్యత ఏమిటిదంటే, మనం పంచభూతాలతో నిర్మితమై ఉన్నాము. పంచలోహాలు పంచభూతాలకి ఉండే అదే పంచలోహాలు. పంచలోహాలు బయట ఉన్నటువంటి భూమి, గాలి, నీరు వాటికి సంబంధించినవే పంచలోహాలు. అందుకే పంచలోహాలతో పూజ అంటుంటారు. కానీ యాక్చువల్గా పంచలోహాలతో కానీ రాగితో కానీ బంగారం విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు పెనుగొండలో చంద్రబాబు నాయుడు వచ్చాడు మొన్న. 100 మీటర్ల ఎత్తులో విగ్రహం దేవి విగ్రహం దగ్గరకు వచ్చి ఇచ్చాడు కదా, కన్నికా పరమేశ్వరి పెనుగొండలో. విగ్రహం అనేది ఏంటంటమ్మా, విగ్రహం ఎప్పుడైనా కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, దాని కింద రాగి పాత్రలో శక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాలను తయారు చేసి యంత్రం చేత విగ్రహాలను అలంకరించి చీరలు కట్టించి బంగారం పెట్టి ఎండి పెట్టి ఇవన్నీ అతి సామాన్యమైన మనుషులకు కళ్ళకి ఒక విగ్రహ రూపాన్ని మన కళ్ళకి ఇచ్చినప్పుడు ఆ శక్తిని పొందటానికి. కానీ యాక్చువల్గా మొత్తం బీజమంతా ఇక్కడ రాగి పాత్రలో భూమి లోపల ఉంటాయన్నమాట. ఇవి అన్నీ ఇప్పుడు శివక్షేత్రాలన్నీ స్ట్రెయిట్ లైన్లో ఉన్నాయి కాబట్టి వాటికి పవర్ ఉందని కూడా రీసెర్చ్ చేశారు. శివుడు మన భారతదేశ పటంలో స్ట్రెయిట్గా ఉండేవి. మధ్యప్రదేశ్లో ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేశారు. కాశీలో, మధ్యప్రదేశ్లో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి అక్కడ ఒక టెంపుల్ కట్టబోతున్నారని రీసెంట్గా నేను పేపర్లో చూశాను. కాశీలో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆ రీసెర్చ్ పేపర్స్ కొన్ని చూపించి నాకు అవగాహన చెప్పి, అమ్మ మీరు ఇంత గొప్పగా మీరు చెప్తుంటారు కదా, మా రీసెర్చ్ కూడా ఇదేనే నన్ను కొన్ని డౌట్స్ అడిగి వెళ్ళారు ఒక ఋషి వాళ్ళు, కొంతమంది సన్యాసులు. అలాగే స్ట్రెయిట్ లైన్లో ఉన్నట్టుగానే ఒక గుడిలో అవి ఉంటాయి. మన హైదరాబాదులో డొక్కలమ్మ గుడి అని ఒకటి ఉంది. ఆ గుడి ఎంతో పవర్ఫుల్ ఉందని కొమరమౌలు వెంకట సుబ్బారావు గారని ఒక పుస్తకం రాశారు, చిన్న మస్తా అని. ఆ పుస్తకం నీవు ఆవిష్కరించాలమ్మా అన్నారు. ఆయన ఒక మిలిటరీలో పనిచేసి రిటైర్. నాకు ఆరోగ్యం బాగాలేక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన పెండలం వేసి శక్తిని చూపించి, హైదరాబాద్లో డొక్కలమ్మ గుడిలో పవర్ ఉందమ్మా, అందుకని హైదరాబాద్ వాళ్ళు ఢిల్లీలో రాజ్యం వెళ్తారు. హైదరాబాద్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఢిల్లీలో నడవదు, మినిస్ట్రీ నడవదు. హైదరాబాదే మెయిన్. ఎవరైనా పర్వాలేదు, మన హైదరాబాద్ వాళ్ళది నిలబడాలి. ఏంటో ఆ గుడి చూద్దామని ఒక రోజు నేను వెళ్ళాను. వెళ్ళేసరికి జినజిన వాన పడిపోతుంది. ఎన్నో రోజులు వెతికా నేను. డొక్కలమ్మ గుడి అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి కానీ పాపులర్ నేమ్ కాదు ఇది. ఎక్కడమ్మా ఇది? ఇది సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. అక్కడ మా వెహికల్ ఏదో మెంటలీ రిటార్డెడ్ స్కూల్ వెహికల్ వాళ్ళు తీసుకుంటే అంబులెన్స్ వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అది కనిపించింది నాకు.
డొక్కలమ్మ గుడి. నేను మా పిల్లలు ఇద్దరిని వేసుకొని స్కూటీ మీద ఒక రోజు రాత్రి 7:30-8 గంటలకు పోతుంటే చిన్న వర్షం పడింది. ఆ గుడి అంతా మూసి కులగొట్టి ఉంది. ఎంతమంది చచ్చిపోయినారు బాబు ఇక్కడ అని అడిగా నేను. చీకటి, కరెంటు పోయింది, వర్షం పడుతోంది. అమ్మ నీకెట్లా తెలుసు అన్నాడు. ఈ గుడిని ఎట్లా తీసేయాలంటే పెద్ద వాళ్ళు పూజారులు వచ్చారు, మంత్రాలు చెప్పారు, మంత్రాలు జపాలు ఏం చెప్పినా దాని సీక్రెట్ ఒకటి తెలియాలి కదా. తెలిస్తేనే దానికి పూజా విధానం వేరే ఉంటుంది. ఆ విధానం అమ్మ ఎవరైతే ఈ గుడిని ఫస్ట్ రాయేసిండో ఆయన చచ్చిపోయాడు. అక్కడ దారిలో ఉండే హాస్పిటల్లో డాక్టర్ మా అంబులెన్స్ తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగా, ఇట్లా డొక్కలమ్మ గుడి పవిత్రంది, నేను మొన్న చూడడానికి వెళ్తే పగల అమ్మ నేను కూడా 50,000 కట్టాల్సి వచ్చింది, నాకు కూడా ఫైన్ అయింది అట్లా. ఎందుకంటే ఆ గుడి అనేది తీయడం అనేది దాంట్లో ఉండే పవర్ని శాంతింప చేసిన తర్వాత తీసి గుడులు కట్టాలి. ప్రతోళ్ళు నేను గుడి కడుతున్నా, నేను ఎక్కడంటే అక్కడ గుళ్ళు కడతారు. గుళ్ళు ఎవరంటే వాళ్ళు కట్టే అర్హత ఉన్నప్పటికీ కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయకపోతే ఆ దోషం మళ్ళీ వీళ్ళకే వస్తుంది. ఎవరైతే గుడి కడుతున్నారో వాళ్ళకే వస్తుంది పుణ్యపాపాలు. కాబట్టి ట్రస్టు మెంబర్లు ఎవరైతే ఉన్నారో జీవితకాలం అంతా అక్కడ ధూపదీప నైవేద్యాలు జరిగే ఏర్పాటు చేయాలి. శక్తిని ఆవాహన చేసినప్పుడు ఆ శక్తికి శాంతి కలిగించడము, అంటే 10 మందికి అన్నదానం చేయడము, శుభకార్యాలు మంచి జరగాలని అలా చాలా పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి చేశారమ్మా. విగ్రహం అంటే ఉట్టిదే కాదు, ఏదో గుడి ఉంది, గుడిలో దేవుడు ఉన్నాడు, దేవుడు అని కాదు. చాలా పవర్ఫుల్ గుళ్ళమ్మ, చాలా పవర్ఫుల్ గుళ్ళు. ఆ గుడిలో మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఆ గుడి సికింద్రాబాద్ పేపర్లో వేయించాను, ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో వేయించాను. తర్వాత గుడి వాళ్ళకి అంత చిన్న మస్తా అని తలకాయ కట్ చేసుకొని హైదరాబాద్ ముడిగిపోతున్నప్పుడు ఆ దేవత తన ప్రాణధారను ఒకటి, తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది, ఒకటి మనందరినీ కాపాడిన అద్భుతమైన దేవత చిన్న మస్తా అనే దేవత. ఆ దేవతను అక్కడ మహంకాళి గుడి కంటే పవర్ఫుల్ ఇది, చాలా పవర్ఫుల్ గుడమ్మ. తర్వాత నాగదేవత గుడి ఉంది సికింద్రాబాద్లో, క్లాక్ టవర్ దగ్గర. అసలు ఎక్కడెక్కడో నాగదేవత ఉంది, సేమ్ నాగదేవత మన దగ్గర కూడా సికింద్రాబాద్లో ఉంది. అట్లా గుడులు అనేవి చాలా పవిత్రతతో కూడుకుని ఉంటాయి. వాటికి మనము అక్కడికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవాలి. అక్కడ ఉండే తీర్థం ఎప్పుడైతే ఒక చుక్క తాగుతామో దాంట్లో పవర్ వస్తుంది. నీరున్న చోటనే చేయడంలో ముఖ్య ఉద్దేశం. నీరు అనేది పాజిటివ్ ఎనర్జీని తొందరగా ఇస్తుంది. పంచలోహాలు మన పంచభూతాలు ప్లస్ దాంట్లో ఒకటి వాటరు, అంటే పంచభూతాల్లో ఒకటి వాటరు. వాటరే అన్నిటికంటే గొప్ప, ఎందుకంటే 3 దశల్లో ఉంది. అది నీరుగా ఉంది, ఘనంగా ఉంది, ఆవిరిగా కూడా ఉంది. 3 దశలు. అంటే ఈ విశ్వం మొత్తం త్రిగుణాత్మకంతో కూడుకొని ఉన్నది. కాబట్టి ఈ దేవుడికి తప్పనిసరిగా ఆ గుళ్ళల్లో ఆ శక్తి ఉంటుంది. త్రిగుణాత్మకమైన వాటర్ని తీర్థం తీసుకుంటే అకాలమూర్తి ఎవరైనా మొక్క చుక్క ఏదైనా పూజ చేయాలన్నప్పుడు కూడా ఆ నీళ్ళనే ఇల్లంతా చల్లి శుద్ధి చేస్తారు. కాబట్టి నీరున్న చోటనే గుడి ఉంటుంది ప్రాధాన్యత. ఆ గుడి దేవత క్రిందనే బీజాక్షరాలతో చెప్పిన రాగి రేకులతో ఒక శక్తిని ఆవాహనం చేస్తారు. ఆ శక్తి వైబ్రేషన్ బయట ఉండే స్తంభానికి, ధ్వజస్తంభానికి కనెక్షన్. ఓకే. అంటే దీని వల్ల మనం మనుషులకి అంటే ఎలాంటి వైబ్రేషన్, ఎలాంటి అంటే ఆరోగ్యపరంగా చాలా బాగా. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి రోజంతా అక్కడ బీజనామాక్షరాల చేత ఒక ఓం నమో నారాయణను దేవుడి పూజలు, లోపల జరుగుతున్న మంత్రాలు, రోజంతా మంత్ర ఉచ్చారణ జరుగుతుంది. అంటే శబ్దశక్తి చేత అక్కడ పవర్ ఎనర్జీ, ఈ వాటర్ వైబ్రేషన్ వల్ల కొంచెం పంచభూతాల చేత అక్కడ ఉన్నటువంటి ప్రతి గోడ, నీడ, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ పాజిటివ్ ఎనర్జీతో ఉండిపోతాయి. మనం నెగటివ్ ఎనర్జీతో వచ్చినప్పటికీ కూడా అక్కడికి వచ్చి కాళ్ళకు చెప్పులు లేకుండా వెనక కూర్చోండి అంటారు. కూర్చొని మనం జపం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా దండం పెడతారు, కళ్ళు మూసుకొని దండం పెడతారు. అది నేను ఇంకోసారి చెప్తాను, అదొక సీక్రెట్. అయితే దండం పెట్టిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీరు కాళ్ళకు చెప్పులు లేకుండా కూర్చొని ఆ భూమిలో నుంచి ఇక్కడ పవిత్రమైన ఎనర్జీని నేను స్వీకరిస్తున్నానని భూమి నుంచి స్వీకరిస్తున్నాను, విశ్వంలో నుంచి గాలిని స్వీకరిస్తున్నాను. కళ్ళు మూసుకొని మీ కోరికను ఏదైతే చెప్పుకొని, నాకు ఫలానా ఆరోగ్యం కావాలి, ఫలానా మాకు పెళ్ళిళ్ళు కావాలి, లేదు మాకు పిల్లలు పుట్టాలని ఏదైతే కోరుకుంటారో అది తీరుతుంది. గుడులల్లో ఇంకొక రహస్యం ఉంది. రావి చెట్టు, వేప చెట్టు 2 ఉండే చోట 11 దారాలను 11గా కట్టి రాహుకాలంలో పూజ చేస్తే ఏ కోరికైనా తీరుతుంది. ఆదివారం తీరని పిల్లలు డాక్టర్ల దగ్గరికి పోయి పిల్లలు పుట్టరు అన్నోళ్ళు కూడా పిల్లలు పుడతారు.
ఏదైనా నమ్మకంతో చేస్తే అన్ని నమ్మకం నెరవేరుతాయి. ఉందమ్మా, నమ్మకం చాలా బాగుంది. ఓకే అమ్మ, పంచలోహాల గురించి అవి మనుషులకి ఏ రకంగా ఆరోగ్యపరంగా ఎలాగ కనెక్ట్ చేస్తూ ఉపయోగపడతాయి అనే విషయాల గురించి తెలియజేసినందుకు మనలో ధన్యవాదాలు. పంచభూతాలు ఉన్నాయి కదా నాన్న, బయటలో ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచేంద్రియాలు అన్ని యాక్టివేట్ అయ్యి మనం అనుకున్న కోరికలు పాజిటివ్ ఎనర్జీ ఈజీగా వస్తుంది. ఈజీగా ఇచ్చేస్తుంది. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.